ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథం 51 అధ్యాయము 16వ వచనం. అవును తండ్రి, నీ మాటలు మా నోటిలో ఉంచావు. నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. ఈ పునరుద్ధాన దినమందు నాయనా, నీ బిడ్డలు నీ చేతులు ఎత్తిపట్టుకోండి. వారి ఇంటిలో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి నాయన. అయ్యా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారిని ఆత్మశక్తితో నడిపించండి. నీ మాటలు ప్రతి వారి నోటిలో ఉంచబడి వారు స్తుతిస్తూ నిన్ను ఆరాధించువారుగా చేయండి. నీ కృపలో భద్రపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఈ పునరుద్ధాన దినమందు అద్భుతమైన కార్యాలు జరిగించమని నీ రెక్కల నీడలో, నీ భద్రతలో ప్రతి వారిని ఉంచి నీ రెక్కల చాటున వారికి నెమ్మదిని, శాంతిని అనుగ్రహించి కృంగిన వారిని లేవనెత్తి బలహీనులకు బలంనిచ్చి నా తండ్రి ఆత్మచేత నడిపించమని, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని, ఏ యొక్క అవసరత కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్.